హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశీస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నేను సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియో. మేము సంక్రాంతి రోజు ఎలా చేసుకుంటాం, మా సాంప్రదాయం ఏంటి అన్నదంతా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో వెల్కమ్ టు మై వీడియో గైస్. సంక్రాంతి అంటే ఏంటి? పెద్ద పండగ. పెద్ద పండగ అంటే పెద్దలకి చేసుకునే పండగ. పెద్దలు అంటే ఎవరు? మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం. సంక్రాంతి రోజు ఉత్తరాయణం అనేది ఒకటి ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు పెద్దలు మనల్ని పైనుంచి వచ్చి దీవిస్తారంట. అది ఎంతమంది నమ్ముతారో తెలీదు, మా సైడ్ అయితే అందరు నమ్ముతారు. సో ఉత్తరాయణం వచ్చినప్పుడే అంతా ప్రిపరేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని టెంకాయ అనేది కొట్టుకొని ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు. సో ఇక్కడ మేము సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పీట బిందె అయితే పూజించేసి దేవుళ్ళకి కొంచెం కొంచెం పూలు పెట్టాం. ఎందుకంటే రాహుకాలం వస్తుందని. అలా రాహుకాలం వచ్చేలోపు స్టార్ట్ చేస్తే తర్వాత మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఉత్తరాయణం వచ్చే టైంకంతా మనం టెంకాయ కొట్టేసేయచ్చు అన్న ఇంటెన్షన్తో మేమైతే స్టార్ట్ చేసేసాం. కానీ ఆ రోజు మాత్రం ఉత్తరాయణం ఆఫ్టర్నూన్ 2:30కి ఏమో వచ్చింది అనుకుంటా. 2:30కి వచ్చింది. సో ఇంకా టైం ఉంది కదా అనేసి పూజ గదిలో నుంచి బయటకు వచ్చి పనులుంటే కాస్త చేస్తున్నాను. ఇక్కడ ఓలిగలకి పిండి అయితే కలుపుకుంటున్నాను. మీరంతా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నామో కూడా మీరు చూస్తారు. సో డోంట్ స్కిప్ గైస్. మ్యాక్సిమం అందరికీ ఓలిగలు అంటే ఏంటో తెలిసి ఉంటుంది. కొందరు సైడ్ ఏమో బొప్పట్లు అనుకుంటారు. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు? ఓలిగల, బొప్పట్ల? కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్ నాకెంతో విలువైనది. సో ప్లీజ్ డూ కమెంట్. అలా ఓలిగల పిండి అయితే కలిపేసి ముగ్గు వేయనీకైతే బయటికి వెళ్ళాను. సంక్రాంతి రోజు చాలా మూడీగా ఉన్నింది క్లైమేట్ అంతా, రెయినీ వచ్చేలాగా. సో అందుకు లేట్గా మేబీ ఐ థింక్ 9:30కి అలా నేనైతే ముగ్గేసాను సింపుల్గా. అది కూడా వర్షం పడుతుంది అనేదితో అంతగా చిన్న ముగ్గేసి లోపలికైతే వచ్చి ఇంకా దేవుడి రూమ్లో అయితే పని అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ సిల్వర్ కలర్ పీట అయితే పూజించా కదా, అది కలశం బిందె పెట్టనీకైతే పూజించాను. ఈ పీట మాత్రం మా నాన్న బట్టలు, మా నాన్న ఫోటో పెట్టి ఇక్కడైతే మా నాన్నకైతే మేము పూజించుకుంటాం. సో అది ఎలా పూజించుకుంటామో చూడండి. ఫస్ట్ పీటను అయితే మంచిగా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టి పూజించాలన్నమాట. పెద్ద పెద్ద కుంకుమ పెట్టాలి. మా అమ్మకి బాగా కనపడాలి అనేటట్టు చెప్తుంది. చాలా పెద్దగా పెట్టు అని చెప్తుంది. సో అవి పెట్టి పూజించేసి పక్కన పెట్టాను. సో ఇక్కడ కలశం బిందికి స్టార్టింగ్ రాహుకాలం వస్తుందని చెప్పి జస్ట్ పూసి ఒక కుంకుమ అయితే పెట్టి పక్కన పెట్టేశా కదా. సో ఇంకా ఉత్తరాయణం లేట్గా వస్తుందనే లోపు ఇంకా ఆరామ్సే పని చేసుకోవచ్చు, ప్రశాంతంగా పూజించుకోవచ్చు అనేసి నేనైతే లేట్గా అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను గ్యాప్ ఇచ్చి. ఆ రాహుకాలం ఉన్న టైంలో ఏం మా అమ్మ నన్ను ఖాళీగా పెట్టలేదండి. ముగ్గు వేశాను, కొంచెం మా అమ్మకి వంట దగ్గర అయితే హెల్ప్ చేశాను. సో ఇక్కడ కలశం బిందికి బాగా పసుపు పూసుకొని కుంకుమ బాగా పెట్టుకోవాలి. అంటే పసుపు అంతా పూసుకోవాలి, కుంకుమ బొట్లు లాగా పెట్టుకొని కలశం బిందిని అలా పూజించుకుంటారు. చూసేయండి ఎలా పూజించానో. ఇందాక పసుపు కలర్లో బాల్స్ లాగా చేశాను కదా, అవి ఏంటంటే పసుపుతో బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక 3 బాల్స్ లాగా చేసుకున్నాం అనుకో, కమ్మలు ముక్కు పడక పెట్టనీకి బాగా వీలుంటుంది. అవి బాగా నిలబడతాయి పసుపు ముద్ద పైన. సో అందుకు ఇవి కూడా చేసుకొని పెట్టుకునేసాను. ఇదంతా చేసి పెట్టుకున్న తర్వాత పైన ఒక అట్టలాగా వేసి, ఆ అట్ట పెట్టడం వల్ల ఏంటంటే చీరలు బాగా నిలబడతాయి.
సో అందుకు ఆ అట్ట పెట్టి చీరలు అయితే పెడతాం. ప్లేట్ అలాంటివి ఏమన్నా పెడితే తొణుకుతుంది అని భయం. ఈ అట్ట ఏంటంటే కేక్ ఎవ్రీ ఇయర్ మా చెల్లి బర్త్డే డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్ 26 మా చెల్లి బర్త్డే అయిపోతానే కేక్ కటింగ్ అయిపోతానే మా అమ్మ ఆ కేక్ కింద ఉన్న అట్టని బాగా కడిగి ఎత్తి పెట్టుకుంటుంది. ఇలా చీరలు పెట్టుకున్న తర్వాత చీరల పైన జ్యువెలరీ అనేది అలంకరించుకుంటారు. సో నేను ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎలా సెట్ చేశానో. ఆ జ్యువెలరీ అంతా నేను పిన్స్ పెట్టి సేఫ్టీ పిన్స్తో నేనైతే సెక్యూర్గా పెట్టేశాను పడిపోకుండా. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి చంపసారాలు అనమాట. చంపసారాలకి ఒక పసుపు దారం కట్టి నెక్లెస్ లాగా వేస్తాం అనుకున్నాను. కానీ నా మట్టి బుర్రకు ఒక ఆలోచన వచ్చింది. అలా ఎందుకు పెట్టడం, కమ్మలకే చంపసారాలు లాగా పెట్టి ఇటు సైడ్ అటు సైడ్ కొండి ఉంటుంది కదా, అక్కడ పిన్ వేసి చీరకు సెక్యూర్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియాతో మళ్ళీ తీసి అంతా కట్ చేసేసి మళ్ళీ ఇవి చంపసారాలు అయితే అలా సెట్ చేశాను. లుక్ చూడండి ఎలా ఉందో. ఆ లుక్ కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనలీ ఇలా అయితే చంపసారాలు సెట్ చేశాను. తర్వాత మా అమ్మకు కూడా పిలిచి చూపించాను, చూడు మా ఐడియా ఎలా ఉందో అని. మా అమ్మ మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా. నెక్స్ట్ కలశం బిందంతా పూజించిన తర్వాత ఇక నాన్న ఫోటోకి అయితే చైన్ అయితే వేస్తున్నాను. చైన్ అంత లాంగ్ ఉండదు కదా, సో ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం దారం కట్టి నాన్న ఫోటోకి అయితే చైన్ అయితే సెక్యూర్ చేసేస్తున్నాను. ఫెస్టివల్ అంటే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి, ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఇలా పెట్టుకునేటప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకి అలా పెట్టుకోవడం వల్ల ఏమనిపించదు. ఇలా పెట్టుకునేటప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకి చేయాలంటే ఏమనిపించదు, అంటే అవ్వ తాత ఇలాంటి వాళ్ళకి. సో మాకు పెళ్ళిళ్ళు చేయాల్సిన ఏజ్లో ఇలాగా నేను చేయడం నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నేను 1% కూడా బాధపడను. సో బాధనంతా దిగమింగుకొని నవ్వుతూనే పైకి నవ్వుతూనే అన్నీ చేస్తూ ఉంటాను. సో ఓకే నాన్న గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాం కాబట్టి సో నో ఎమోషనల్, నో ఏడుపు. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఇలా నాన్న దగ్గర షర్టు, ప్యాంటు, టవలు, మెయిన్ మ్యాండేటరీ ఏంటో తెలుసా? ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక వైన్ బాటిల్ అండ్ కొంచెం మనీ. ఈ 3 మాత్రం మ్యాండేటరీగా ఖచ్చితంగా మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ పెడతాము. సో ఇలా అయితే పెట్టేస్తున్నాను.
సంక్రాంతి రోజైతే మేము ఈ స్పెషల్స్ అయితే చేసుకున్నాం. ఏంటివంటే అరటికాయ తాలింపు, వడలు, రసం, సాంబార్, లెమన్ రైస్, చిక్కుడుకాయ తాలింపు, పాయసం, ఓలిగలు, అలాగే తీపప్పు అండ్ పెరుగు, ఇవన్నీ స్పెషల్స్ అన్నీ చేసుకొని ఇవి పళ్ళెం పైన వేసి టెంకాయ కొట్టి అలాగే హారతి ఇచ్చిన తర్వాత మేమైతే తీసుకొని తింటామన్నమాట. కొందరైతే ఒక పళ్ళెం అలా వేసుకుంటారు. మా సైడ్ అయితే 3 పళ్ళాలు వేసుకుంటారు. 3 పళ్ళాలలో చేసుకున్న ఎవ్రీ వెరైటీ దాంట్లో పెడతామన్నమాట. అలాగే బయట నుంచి తెచ్చిన కొన్ని స్వీట్స్ అంటే అత్తిరాసాలు, కజ్జికాయలు, కారాలు, ఇలాగా కొన్ని అక్కడ పళ్ళెం పైన పెడతాము. ఈ పళ్ళాలు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే తినాలి. టెంకాయ కొట్టి హారతి తీసుకున్న తర్వాత పళ్ళెం అనేది తీసుకొని తినాలి. ఈ పళ్ళెంలో పెట్టుకొని తినేటివి ఏవి మిగిలికూడదని కూడా చెప్తారు. మరి ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని చెప్తారో నిజంగానే తినాలని చెప్తారో నాకైతే తెలీదు. మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పళ్ళెంలో నేను పెడుతుంటే మా అమ్మ చెప్తుంది ఏది మర్చిపోద్దు ఖచ్చితంగా పెట్టని. పెడుతున్నామా అన్నా కూడా లేదు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు కదా. మీ ఇంట్లో కూడా అమ్మలు అంతేనా? చేస్తున్నా కూడా ఇలా చేయి అలా చేయి ఖచ్చితంగా చేయని చెప్తారా? మా ఇంట్లో అయితే అలానే చెప్తారు. అన్నిసార్లు చెప్పినందుకన్నా ఏది మర్చిపోకుండా పెట్టాలనుకుంటాను కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతాను. చెప్పడం ఆమెకు అలవాటు, మర్చిపోవడం నాకు అలవాటు. ఇదనమాట మా ఇంట్లో జరిగే రొటీన్. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఈసారి అయితే ఏం మర్చిపోకుండానే పెట్టాను అనుకుంటున్నాను. సో ఫైనలీ ఇలా అయితే అలంకరించుకొని, ఈ అలంకరణ అంతా సీరియస్లీ గైస్ మీరు నమ్ముతారో లేదో నాకు 2 to 3 hours పట్టింది. మీరు జస్ట్ 15 minutes 20 minutesలో ఈ వీడియో మొత్తం చూసేశారు. నాకైతే అంత టైం పట్టింది. సో రెడీ అవ్వడానికి కూడా ఫైనలీ ఓపిక లేదు. ఎలాగో అలా సింపుల్గా రెడీ అయ్యేసి వచ్చి దీపారాధన అయితే చేసేస్తున్నాను. ఫైనలీ పూజ అంతా కంప్లీటెడ్ గైస్. మీకు కూడా హారతి కావాలంటే తీసేసుకోండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేలోపు 3 అయింది. మళ్ళీ 6 అంతా మొత్తం తీసేస్తున్నాను ఇక్కడ. సో తీసేటప్పుడు చాలా బాధేస్తుంది, ఎందుకంటే అంతసేపు కూర్చొని రెడీ చేశా కదా, తీసేటప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందో ఏం చేయలేం. అలంకరణ అయితే మొత్తం ఇక్కడ తీసేస్తున్నాను. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట. మనం అక్కడ ఉండే జ్యువెలరీ అంతా సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాం కదా, అవి తీసేటప్పుడు చూసుకొని తీయాలి. స్టార్టింగ్లో మనం పసుపు ముద్దలు పెట్టుకున్నాం కదా, కమ్మలు, ముక్కు పడక అవి పెట్టుకోనికి, అవి కూడా తీసి ఆ బిందెలో వాటర్ పోసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ వాటర్లో పోసి కలిపేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయచ్చు. ఇలా అయితే తీసేసాను. సంక్రాంతి రోజు నైట్ మా వీధిలో ఉన్న గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాము అందరము. ఇలా మా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే మరి ఈ వీడియో. మరొక మంచి వ్లాగ్తో మేము ముందు వస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ గైస్. బాయ్.